నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. బీపీ మండల్ ఓబీసీల ఆత్మగౌరవానికి ప్రతిరూపం. ఓబీసీల ఆశాజ్యోతి సామాజిక న్యాయ ఉద్యమ వసతి బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారి త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చిత్రపటం ఏర్పాటు చేసి కొబ్బరికాయ కొట్టి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్ మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలోని సహర్సా జిల్లాలో 1918 ఆగస్టు 25 జన్మించిన బీపీ మండల్ గారు న్యాయవాది, సామాజిక సంస్కర్త, బీహార్ మాజీ ముఖ్యమంత్రి. 1968లో బీహార్ ఓబీసీ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం బీపీ మండల్ ను సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కమిషన్ ఓబీసీలకు చైర్మన్ గా నియమించింది. 1980లో ఆయన ఇచ్చిన రిపోర్ట్ లో దేశంలో 52% మంది ఓబీసీలు ఉన్నారని, వారికి కేంద్ర ఉద్యోగాలు, ఉన్నత విద్యలో 27% రిజర్వేషన్ ఇవ్వాలని సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాళ్ళ నిరంజన్, నాగర్ కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్ గౌడ్, బీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సిహెచ్ రేణుక, ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్, సద్గుర తిరుపతయ్య, యువసేన అధ్యక్షులు నేష లక్ష్మయ్య, రైతు విభాగం అధ్యక్షులు నిరంజన్ యాదవ్, మౌలానా మహిళా నాయకురాలు లలిత, గొడుగురాజు, రిపోర్టర్ శ్రీనివాసులు, ప్రవీణ్ కాళ్ళ, చైతన్య, జూపల్లి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ శ్రీనివాస్. 1980 సంవత్సరంలో ఆయన 15 నెలలు భారతదేశం మొత్తం తిరిగి 10,350 పేజీల డాక్యుమెంట్ని తీసుకొచ్చి బీసీల స్థితిగతులేంది, వాళ్ళ విద్యా, ఉద్యోగం, రాజకీయం, వాళ్ళ నేపథ్యం ఏ రకంగా ఉందని చెప్పి మొరార్జీ దేశాయ్ చేసినటువంటి కమిషన్ మెంబర్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బిందేశ్వర ప్రసాద్ గారు ఆ రిప్రజెంటేషన్ చేయకపోతే అప్పటికి జనరల్ దళ ప్రభుత్వం 1980 సంవత్సరంలో పడిపోయింది. సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఆ టైంలో మన రాష్ట్రపతిగా జాయిన్ చేసింది. మరి నాకు అప్పచెప్పిన ఈ పదవి ఎవరైతే వాళ్ళు పోయినా కూడా ఆ సీట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి బీపీ మండల్ గారు ఆనాడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి ఆ రిపోర్టు ఇందిరాగాంధీ గారికి మరియు రాష్ట్రపతిగా ఉన్నటువంటి జ్ఞానం చేసింది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఆ రిపోర్ట్ చదివారు. ఇందిరాగాంధీ కానీ ఝాన్సీ కానీ దాంట్లో మొత్తం బీసీ విప్లవం ఉంది. దీన్ని అమలు చేస్తే అగ్రవర్ణలు, బ్రాహ్మణులు, ఠాకూర్లు తర్వాత ఉన్న వాళ్ళ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటారని చెప్పి ఇందిరాగాంధీ గారు ఆ తీసుకున్నటువంటి సెకండ్ క్లాస్ బీసీ కమిషన్ తీసుకొని ఆమె కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది. ఇది చరిత్ర. దీని తర్వాత 1990లో ఆనాడు మిక్స్డ్ ప్రభుత్వం ఏర్పడింది. మిత్రులారా, జనతాదళ్ మిక్స్డ్ ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో సిపిఎం సపోర్టు, తెలుగుదేశం సపోర్టు, అన్ని పార్టీల కలగలుపుతోటి జనతాదళ్ ప్రభుత్వం 1990లో ఏర్పడింది. దానికి ఎవరు ప్రధానమంత్రి అంటే వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న ఆ టైంలో పార్లమెంటులో అసలు బీపీ మండల్ గారు ఇందిరాగాంధీ గారు రిపోర్ట్ ఇచ్చిండు. మరి రిపోర్ట్ తీసుకొచ్చిన వ్యక్తిని కానీ ఏం ఇంప్లిమెంట్ కాలేదు, ఏముంది దీంట్లో అని చెప్పి ఆయన మొత్తం ఆ కమిషన్ మొత్తం చదివిన తర్వాత 27 డిమాండ్లు ఉన్నాయి. ఈ 27 డిమాండ్లు చేస్తే ప్రభుత్వాలు ఒప్పుకోవు కాబట్టి మన సంపూర్ణమైన ప్రభుత్వం లేదు కాబట్టి దీంట్లో బీపీ మండల్ గారు చెప్పినటువంటి ఉద్యోగాల్లో 27% బీసీలకు ఇంప్లిమెంట్ చేద్దాం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలని చెప్పి దాన్ని ఆ 27 సిఫారసులో ఒక్క సిఫారసు అయినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు, అది రైల్వేలో కావచ్చు, విమానంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, బ్యాంకింగ్లో కావచ్చు 20% బీసీలకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి పార్లమెంటు వేదికగా ఆయన అనౌన్స్ చేసిండు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చేస్తే మేము ఇక్కడ బాపనంలో ఉన్న బ్రాహ్మిన్స్ ఉన్నాం, రెడ్డిస్ ఉన్నాం, ఠాకూర్లు ఉన్నాం, పటేలు ఉన్నాం, మమ్మల్ని కాదని ఓన్లీ బీసీలకే ఎట్లా ఈ 27% ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ లాంటి ఆ నేషనల్ పార్టీలందరూ కూడా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నిర్ణయాన్ని తప్పు పట్టిరు. రాత్రికి రాత్రే బీపీ మండల్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ కావాలని చెప్పి ఒక పక్క ఉద్యమం,
27% రిజర్వేషన్ అమలు కాకూడదని చెప్పి ఇంకో రకం ఉద్యమం. ఇది 1990లో భారతదేశం మొత్తం అల్ల కల్లోలమైంది. రాత్రే అందరూ అగ్రవర్ణాలు ఏకమై ఆయన ప్రభుత్వానికి గద్దెదించారు. మిత్రులారా, ఇది చరిత్ర. ఆయన తెలుసు ఇది ఇంప్లిమెంట్ చేస్తే నా పదవి పోతారని కూడా తెలుసు. కానీ ఓబీసీల స్థితిగతుల గురించి సంపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు నా పదవి పోయినా సరే కానీ బీసీలు ముందు వరుసకు రావాలంటే వాళ్ళకు ఉద్యోగాలు ఉంటేనే ముందు వరకు వస్తారని చెప్పి 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి ఆ పదవి నుంచి దిగిపోయిండు. ఆనాడు బీజేపీ పార్టీ రామ జన్మభూమి కావాలని చెప్పి ఒక ఆయన రథయాత్ర, ఇంకొక ఆయన కమండల్ యాత్ర, దేశవ్యాప్తంగా విద్యార్థులు యువకులు రస్తారోకలు ధర్నాలు రైల్వే ఒక 1991 సంవత్సరం ఒక 6 నెలలు దేశమంతా ధర్నాలు పికనిక్ అస్తవ్యస్తంగా అయింది. కానీ అంత గొప్ప లెజెండ్ చేసినా కూడా ఆయన ఒక విప్లవం బీసీల కొరకు పుట్టిన కూడా విప్లవం. బీపీ మండల్ ఆయన ప్రభుత్వం పోయిన తర్వాత 1993 సంవత్సరం భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు వచ్చిన తర్వాత ఆయన ఏదైతే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఇంప్లిమెంట్ చేసినటువంటి 27% రిజర్వేషన్ను పార్లమెంట్లో అమలు చేసి దాన్ని గెజిట్లోకి ఇచ్చాడు. ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరికి బీసీలు అనబడే ప్రతి ఒక్కరు 27% రిజర్వేషన్లు ఆ బెనిఫిట్ వస్తున్నారంటే అది బీపీ మండల్ విశ్వనాథ్. ఆగస్టు 7, 1990 ఆగస్టు పార్లమెంటులో ఇంప్లిమెంట్ చేసి తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయిన గ్రేట్ లెజెండరీ పర్సన్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఒక ఓబీసీ మనోడు ఉంటేనే అదైతే చెప్పడానికి బీపీ సింగ్. అంతకంటే ముందు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ ఎంతమంది ప్రధానులు ఉన్నా కూడా పదవిని పట్టుకొని ఏలాడారు. కానీ నేను చరిత్రలో మిగిలిపోతా అని చెప్పి ఓబీసీ ప్రధానిగా వచ్చిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు పార్లమెంటులో 27% ఇంప్లిమెంట్ చేసి తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఇలా నేను ఇలా పదవిలో ఉన్నా లేకున్నా చరిత్రకారులు నాకు చెప్పుకుంటారు ఓబీసీలని. ఇది లెజెండరీ. పెట్టేవాడు మనోడు ఉంటే ఎక్కడికైనా వస్తుంది. అది చెప్పడానికే 1990 జనతాదళ్ ప్రధానమంత్రి బీపీ సింగ్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ బీసీలకు 27% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వ్ చేసిపోయాడు. దాని తర్వాత వచ్చిన బ్రాహ్మణ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు చెయ్యక తప్పక దాని మీద సంతకం చేసి ఇంప్లిమెంట్ అయింది. 1993 సంవత్సరం నుంచి 2020 వరకు ఈరోజు భారతదేశంలో ఈ విద్యాపరాలు అమ్ముతున్నారు. ఇది చరిత్ర. థ్యాంక్ యూ. జై బీసీ.